హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇది ఆరి వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. కలర్ కాంబినేషన్ అంటూ చాలా బాగుంది. ఐ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ ద ప్రైస్ డీటెయిల్స్ అన్నమాట. సో ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది, ఫోల్డింగ్ లాగా ఇట్లా డీటెయిలింగ్ వచ్చి ఇలా ఇచ్చిండారు. ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్కి బాగుంది. అండ్ ఇట్లా పీకాక్ డీటెయిలింగ్స్ ఇలా ఉన్నింది. అండ్ ఈ శారీకి టాజిల్స్ చూడొచ్చు, ఇలా క్రోషెట్ వేయించిండాము, సింపుల్ అండ్ ఎలిగెంట్గా. నాకు ఈ హెవీ క్రోషెస్ ఈనాడు ఇష్టమైతలేదు. డ్యూరింగ్ వెడ్డింగ్ సీజన్ హెవీగా వేయించిండాము. సో ఇప్పుడు ఎంతే హెవీ బడ్జెట్ శారీ అయినాను ఐ ప్రిఫర్ సింపుల్ క్రోషే కూర్చునే క్రోషే డిజైన్స్. ఇది ఓవరాల్ వ్యూ శారీది. బార్డర్ ఇలా ఒక సైడ్ పెద్దగా వచ్చింది అండ్ ఇంకొక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. కలర్ ఇన్ డీటెయిల్గా చూపిస్తూ ఉన్నాను. నేను యాక్చువల్లీ ఇట్లా బుటాస్ వేస్తాము అనుకోండి, బట్ ఆమెకి వద్దు అనేసి దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసిండనని చూపిస్తాను. ఇది శారీలోనే వచ్చిండే బ్లౌజ్ అన్నమాట. దీనికి ఇలా ఏ పార్ట్ ఆఫ్ డిజైన్ని కంటిన్యూ చేసిండేది. అండ్ ఇది కట్ వర్క్ వస్తుంది బ్లౌజు. ఇలాగ డ్రాయింగ్ చేసిండాను. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ శారీ అన్నమాట. వాళ్ళు డిజైన్ అంతా వేసుకుండ్రు ఇట్లా బ్యాక్ సైడ్, ప్రిఫరబుల్లీ యూ నెక్కే, దానికే కట్ వర్క్ చేస్తామనేసి కట్ వర్కే. చూడండి, ఈ ఫ్లవర్, ఈ మోటివ్ దీన్నే కంటిన్యూస్గా వేసిండేది. బ్లౌజ్ పూర్తి ఇలాగా క్లీన్గా ఎంత బాగా వచ్చింది అనేసి. అండ్ ఫినిష్ అయిన తర్వాత కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది. ఇది ఫుల్ నాట్ వర్క్లా చేసిండాను, లవంగా నాట్స్లా. దానికి ఇంత క్లియర్గా వచ్చింది. అవుట్పుట్ చూడొచ్చు ఎంత క్లియర్గా, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందని. స్లీవ్స్ చూపిస్తాను చూడండి. ఇది స్లీవ్స్ అన్నమాట. స్లీవ్స్ ఇంత సింపుల్గా పెట్టింది. షీ వాంటెడ్ ఇట్ టు బీ సింపుల్. మా మమ్మీ హెవీ వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేయదు, బార్డర్ స్మాల్ ఉన్నింది దాని, ఇంకా నేను ఉత్తు ఇలాగనే వేసిండాను. స్లీవ్స్ అన్నమాట. ఎంత క్లీన్ అండ్ క్లియర్ వర్క్ ఉంది, మీరు చూడొచ్చు. చూడండి, ఇప్పుడు చూపిస్తూ ఉంటాను శారీ ఇలా పెట్టుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అనేసి. ఈ డీటెయిలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని వీడియో అనేది తీసింది. ఇది యాక్చువల్లీ ఇయర్ బ్యాక్ వీడియో అనమాట. దిస్ ఇస్ నాట్ ఏ రీసెంట్ వీడియో అనమాట. వీడియో అప్పుడు చేసుకొనింది ఉన్నింది, సో మీతో షేర్ చేస్తామనేసి చూపిస్తూ ఉన్నాను ఇన్ డీటెయిల్గా ఎలా ఉంది అనేసి. ఈసారి ఊరికే వర్క్ వేసి స్టిచ్ చేపించి పెట్టిండాము, ఇంకా ఒక్కసారిను వేర్ చేయలేదు. ఏమైనా ఒకేషన్ వచ్చినప్పుడు వేర్ చేయాలా అంతే. దానికి క్రోషే డిజైన్ చూడొచ్చు ఎంత బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఓవరాల్ శారీ వ్యూ. కలర్ కాంబినేషన్స్ బాగుంటే వర్క్ వేసేతోడును అంతే వర్క్ను చాలా గ్లామ్గా కూకుంటుంది, లేకపోతే అంత ఎలిగెంట్గా రాదు. అందుకే మరి వర్క్ వేసేటప్పుడు అంత క్లీన్గా కలర్ కాంబినేషన్స్ యోచన చేసి వర్క్ అనేది వేయాలి, అప్పుడు ఎలిగెంట్గా ఉంటుంది. నేను బ్యాక్కి బార్డర్ ఉంది అని ప్రిఫర్ చేసి అందుకే బార్డర్ పెట్టించిండాను. బార్డర్ ఎందుకు వేస్ట్ చేసేది అనేసి ఇలా బ్యాక్ నెక్ ఇలా ఆఫ్టర్ ఫుల్ కంప్లీషన్ అనేది ఈ వీడియో తీసిండేది. స్టిచ్చింగ్ అయినాక ఎలా స్టిచ్ చేసిండారనే క్లిప్పింగ్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్ నెక్ అంతే ఇలాగా. స్లీవ్స్ చూడొచ్చు.
నాకంತూ చాలా బాగా ప్రిటీగా ఉంది అనిపించా బ్లౌజ్ డీటెయిల్స్.